శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దయ ప్రజలపై ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆ దేవుడిని ప్రార్థించారు. జైనద మండలం గూడ గ్రామంలోని విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు, గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పు కొడుతూ భక్తితో కలిసి నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. విగ్రహ ప్రతిష్టాపన ఊరేగింపులకు హాజరు కావటం తనకు చాలా సంతోషంగా ఉందంటూ కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించుకోవడాన్ని ఆయన అభినందించారు. గ్రామస్తులకు తన వంతు సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. భక్తి మార్గంలో నడవటం మంచిదని సూచించారు. తన గ్రామానికి విచ్చేసి కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జైనద్ మండలం గూడ గ్రామంలో అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ 3 రోజుల ఉత్సవానికి అశేషంగా భక్తులు తరలివచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైనటువంటి పల్లెటూరు వాతావరణము, ఆ ప్రేమలు, ఆప్యాయతలు, నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి దయతోని ఈ ఊరికి సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్దలు భగవంతరావు గారు, రంగినేని పవన్ గారు, ఆ తర్వాత శాంతనరావు గారు, ఆ తర్వాత ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరి సహకారంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. గూడ గ్రామ ప్రజలందరి తరఫున అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండి అందరికీ శ్రీనివాసరెడ్డి గారు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అందరి మన్ననలు పొంది మంచి